మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఉన్నటువంటి ఒక ముళ్ళు గురించి దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడు తనతో మాట్లాడిన మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటను నేను చదువుతున్నాను. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. విశేషముగా నా బలహీనత యందే నేను బహు సంతోషిస్తాను అని చెప్తున్నాడు. నా కృప నీకు చాలును అని చెప్పి ఆ తర్వాత మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము అని చెప్పి అక్కడ 1 వేసి ఫుట్ నోట్లో చూస్తే నన్ను కప్పు నిమిత్తము ఆ మాట క్రీస్తు శక్తి నా మీద నిలుచు నిమిత్తము, క్రీస్తు శక్తి నన్ను కప్పు నిమిత్తము, నా కృప నీకు చాలును అని చెప్పాడు దేవుడు. కాబట్టి నా బలహీనతల యందే నేను సంతోషిస్తాను. ఎందుకు అని అంటే, నా బలహీనతలు నా జీవితాన్ని ఏం చేయలేవు. నా బలహీనతలను బట్టి నా బలహీనతల్లో నేను ఇంకా దేవునికి చేరువవుతాను, దేవుని శక్తిని నేను ఇంకా అనుభవిస్తాను. నా బలహీనతల యందే దేవుని శక్తి ప్రచురపరచబడుతుంటుంది. కాబట్టి నేను ఆ శక్తిని అనుభవించేటప్పుడు నేను సంతోషిస్తాను. అది కూడా ఎలా చెప్తున్నానంటే, నా మీద నిలుచు నిమిత్తము నేను బహు సంతోషిస్తాను. నిలుచు నిమిత్తం అన్న దగ్గర కప్పు నిమిత్తము అన్నాడు. నా బలహీనత ఉన్నప్పటికీ నన్ను ఆ బలహీనతలను కప్పేది ఏంటి అని అంటే దేవుని శక్తి, దేవుని కృప. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా, ఒకవేళ ఏదైనా అననుకూలత ఉన్నా, ఒకవేళ ఎక్కడైనా మనం అసహనానికి గురవుతున్నా, ప్రార్థించి దానికి సమాధానం రానప్పుడు, ఒకవేళ ఆ పరిస్థితులలో దేవుని కృప మనకు మెండుగా చూపించడం కోసమే ఆ అననుకూలతను ఎలో చేసాడేమో దేవుడు. ఒకవేళ ఆ బలహీనత సమయాల్లో లేకపోతే ఆ అననుకూలతల్లో దేవుడు ఇంకా మెండుగా తన కృపను మన పట్ల చూపించడం కోసం, తన శక్తిని మనం అనుభవించడం కోసం ఆ పరిస్థితిని ఎలో చేసాడేమో దేవుడు. ఆయన శక్తి నా మీద నిలిచి నిమిత్తము, ఆయన శక్తి నన్ను కప్పు నిమిత్తము. నిజమే, ఎప్పుడు మనం బలహీనులమో అప్పుడే మనం బలవంతులం. ఎందుకనంటే దేవుడు తన కృపా శక్తిని మనకు ఉంచుతాడు కాబట్టి. అది మనం అర్థం చేసుకోవాలి. కనుక పౌలు ఇక ఆ ముమ్మారు ప్రార్థన చేసిన తరువాత నా కృప నీకు చాలును అన్నప్పుడు ఆ తర్వాత తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నేను మరలా ఆ వచనాన్ని చదువుతున్నాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, కాగా క్రీస్తు శక్తి నన్ను కప్పు నిమిత్తము, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అంటున్నాడు. అది ఎలా సాధ్యం అని అంటే, దేవుని శక్తి కప్పబడినప్పుడు, దేవుని శక్తి మన మీద నిలిచినప్పుడు అది సాధ్యం. కొదువులు ఉంటాయి, సమృద్ధి ఉండదు, కొదువులు ఉంటాయి. ప్రభువా ఈ కొదువులు తీర్చు ప్రభువా అని మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ కొదువులుగా ఉంటూనే దేవుని శక్తి మనల్ని కప్పుతుంది. ఆ కొదువులు తీర్చబడినప్పుడు ఆ సంతోషం ఉండకపోవచ్చు. ఆ కొదువులలోనే దేవుని శక్తిని మనం ఆశ్రయించినప్పుడు అతిశయిస్తాం, సంతోషిస్తాం. విశ్వాసపు రహస్యం లేకపోతే విశ్వాసపు సూత్రం అని చెప్పొచ్చు పౌలు జీవితం నుండి. మన కొదువులు తీర్చబడడం మంచిదే. ఒకవేళ ఏదైనా కొదువు ఉన్నప్పటికీ ఆ కొదువలో దేవుని శక్తి మన మీద కప్పబడుతుంది. ఆ కొదువలో దేవుని శక్తి మన మీద నిలిచి ఉంటుంది. అది అనుభవిస్తే తెలుస్తుంది. అందుకే నేను అతిశయపడుతున్నాను, సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. ఒకవేళ ఏదైనా మన జీవితాల్లో కొదువు ఉన్నట్లయితే ఆ కొదువును బట్టి
ప్రార్థిస్తున్నప్పుడు ఆ కొదువ తీరకపోయినప్పటికీ ఆ కొదువలో దేవుని శక్తిని మనం ఆశ్రయించేవారంగా, శక్తిని అనుభవించేవారంగా ఉంటాం. దేవుడు తప్పకుండా కొదువును తీర్చే దేవుడు. కానీ ఆ పరిస్థితులలో ఆ కొదువ కావచ్చు, అననుకూలత కావచ్చు, ఏదైనా పరిస్థితి, ఒక స్తబ్దమైన పరిస్థితి కావచ్చు, లేకపోతే ఆగిపోయిన పరిస్థితి కావచ్చు, ఆ పరిస్థితుల నడుమ నిజముగా దేవుని మీద మనం ఆధారపడితే ఆయన శక్తి మనల్ని కప్పుతుంది, ఆయన శక్తి మన మీద నిలబడుతుంది. మన బలహీనతలైందే ఆయన బలము ప్రసరింపచేస్తాడు దేవుడు. ఆ విధంగా దేవుని మనం ఆశ్రయిస్తూ దేవుని ఆలోచనలను, దేవుని ఆశీర్వాదాలను స్వీకరించేవారంగా, దేవా నీ కృప నాకు కావాలి ప్రభువా, నీ శక్తి నన్ను కప్పాలి ప్రభువా, నీ శక్తి నా మీద నిలవాలి ప్రభువా అని దేవుని వైపు చూద్దాం, దేవుని ఆశ్రయిద్దాం. ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనవి. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మా బలహీనతల్లో మీ శక్తిని మా మీద నిలుపుచున్న దేవుడో ప్రభువా, మీ శక్తి చేత మమ్మలను కప్పుచున్న దేవుడో ప్రభువా, అది మాకు సంతోషం, అది మాకు అతిశయం. అట్టి విశ్వాసపు స్థితి, అనుభవాలు మేము పొందుకుంటూ మీ మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగలిగే విశ్వాసపు స్థితి మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడైండును గాక. ఆమెన్.